సమాధానము మీకు కలుగునుగాక. పరిశుద్ధుడు సర్వోన్నతుడు త్రియేక దేవుని ఘననామమునకు స్తోత్రములు. మీ అందరికీ మన రక్షకుడైన యేసు స్వామి ఉన్నత నామములో శుభములు, దీవెనలు. ఈ అనుదిన సహవాసములలో 31వ దిన సహవాసము 29వ అధ్యాయము ఆదికాండం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న వాక్య భాగము. ఈ వాక్య భాగంలో యాకోబు తన తండ్రి గారి మాట, తల్లిగారి మాట విని హారానుకు పయనమైనటువంటి పరిస్థితిని, హారానుకు చేరువుగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతట్లో ప్రధానంగా ఆలోచన చేస్తే యాకోబు యొక్క వివాహము, ఆయన కలిగినటువంటి మొదటి భార్య ద్వారా సంతానము, ఈ విషయాలు ఈ 29వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి 8 వచనాల భాగంలో మొట్టమొదటి ఆలోచన మనం గమనిస్తే, ఈ హారానుకు సమీపానికి యాకోబు గారు వెళ్ళాడు. ఇంకా హారానులో ప్రవేశించలేదు. అక్కడ కలుసుకున్నటువంటి మనుషుల ద్వారా ఆ బావి వద్ద వారితో సంభాషిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడగలుగుతాం. ఆ బావులు అనేవి పూర్వకాలంలో చాలామందికి మీటింగ్ ప్లేసెస్ లాగా, అంటే మనకొక బస్ స్టాండ్ లాగా, లేకపోతే బోటు ప్రయాణాలు చేస్తుంటే నదులు దాటుతూ ఉన్నప్పుడు ఆ నదీ తీరము, ఆ బోట్ యొక్క షోర్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్ లాగా, ఒక మీటింగ్ ప్లేస్ లాగా ఉండేటువంటి కామన్ ప్లేసెస్ అన్నమాట. ప్రయాణంలో ఉన్నవారు తమ దాహం తీర్చుకుంటూ ఆ ఊరి ప్రవేశం చేస్తూ ఉన్న, ఊరి నుంచి బయటకు వెళుతూ ఉన్న ఆ బావుల దగ్గర ఆగటం, అక్కడ ఉన్నవారిని కలుసుకోవటం, యోగక్షేమాలు తెలుసుకోవటం, ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి సందర్భం ఆ పూర్వకాలపు దినాలు. కనుక అక్కడ యాకోబు గారు చేరి అక్కడ ఉన్నటువంటి కొంతమందితో తన యొక్క పరిచయం చేసుకుంటూ వారిని అడుగుతూ ఉన్నాడు. 4వ వచనంలో, అన్నలారా మీరెక్కడి వారని అడుగ్గా వారు హారాను వారమనేది. అంటే ఇక హారాను పొలిమేరల్లో ఈయన ఉన్నాడని ఈయనకు అర్థమైంది. కంపాస్ లేదు, ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ ఊరు ఏంటో సైన్ బోర్డ్స్ కూడా లేనటువంటి దినాలు కనుక ఏ ఊరికి వెళుతున్నాడో ఆ ఊరు ఎక్కడ ఉందో కూడా తెలియదు. పైగా పుట్టింది మొదలుకొని తల్లిదండ్రులతో ఉన్నటువంటి వ్యక్తి అయిన ఈ తూర్పు దేశంకు ప్రయాణమై హారానికి వచ్చినటువంటి సందర్భంలో ఆ స్థలము, దాని యొక్క సరిహద్దులు ఏమాత్రం కూడా తెలియనటువంటి వాడు. కనుక ఆ మనుషులు ఎక్కడి వారో వారి వివరం తెలుసుకున్న వెంటనే హారాన్ అనగానే ఇక లాబాను గారిని గురించి ఆయన అడుగుతూ ఉన్నాడు. మాకు ఆయన తెలుసు, ఆయన క్షేమంగా ఉన్నాడు, ఇదిగో ఆయన కూతురు వెనకాల వస్తుంది, మందలను మేపుతూ ఉందని ఆ రాహేల్ని గురించి కూడా వారు చెప్పినటువంటి ప్రస్తావన 8వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. 2వ వాక్య భాగంలో 2వ ఆలోచనలో మనం చూస్తే 9 నుంచి 12 వచనాలలో రాహేలుని ఈయన పరిచయం చేసుకోవటం. హారాను వారితో పరిచయం అయింది, ఇప్పుడు రాహేలుతో ఆయన యొక్క పరిచయం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిచయాన్ని మనం గమనిస్తే, రాహేలు అప్పటికే ఒక కుమారునిగా తన యొక్క తండ్రి గారి బాధ్యతలు నిర్వర్తించేటువంటి వ్యక్తిగా ఆమెను మనం చూడగలుగుతాం. అంతేకాదు, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ లోకములో ఎంచతగినటువంటి వృత్తులలో శ్రేష్టమైన వృత్తి ఈ రాహేలు చేస్తూ ఉంది. మొట్టమొదటి మనం గమనిస్తే కయీను, హేబేలు యొక్క వృత్తిపరంగా మనం చూస్తున్నప్పుడు కయీను భూమిని సేద్యం చేశాడు, హేబేలు గారు గొర్రెల కాపరిగా లేదా పశువుల కాపరిగా ఉన్నాడు. దేవునికి కావలసినటువంటి బలియాగానికి అవసరమైన జీవాలను సంరక్షించేటువంటి వృత్తి దేవునికి కూడా ఇష్టమైనటువంటిది. అంత మాత్రం చేత వ్యవసాయం అనేది ఆయనకి ఇష్టం లేదు, తృణీకరించేది కాదు. ఇశ్రాయేల్ అందరినీ కూడా గొర్రెల కాపర్లుగా ప్రభుత్వంలో ఉద్దేశం ఏంటి అని అంటే, మానవులను గూర్చినటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటంలో,
ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకోవటంలో, దేవుని యొక్క కృపను కాపుదలను మానవాళి ఎలాగ పొందుకుంటున్నారు, వాటిని కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనంటే ఈ పశువుల సంరక్షకులుగా లేదా కాపర్లుగా ఉంటే వారికి ఆ బాధ్యత అర్థమవుతుంది, దేవుని యొక్క వాత్సల్యత అర్థమవుతుంది. కనుక ఇశ్రాయేలుకు ఆ బాధ్యత ఇచ్చారు. రాహేలు గారిని ఇక్కడ మనం గమనిస్తే ఆమె తన తండ్రి గారి విషయంలో జ్యేష్ఠురాలు కాకపోయినా సరే బాధ్యత తీసుకుంది. కుమారుడు కాకపోయినా కుమార్తె అయినప్పటికీ ఆమె కుమారుని యొక్క బాధ్యత కూడా తీసుకుంది. అప్పటి కాలంలో ఈ కుమార్తెలు బయటకు రావటం కానీ తండ్రి యొక్క బాధ్యతను తీసుకోవటం కానీ అసంభవమైనటువంటి విషయం. బహుశా ఈ ఫెమినిజం అనేటువంటి ఆలోచనకు, స్త్రీపరమైన ఆలోచనలు, స్త్రీపరమైనటువంటి ఉద్దేశాలు, స్త్రీ దుఃఖోణంలో మనం కొన్ని విషయాలను పరిశీలించేటి వీటన్నిటికి కూడా ఆద్యురాలిగా రాహేలమ్మ గారిని మనం చూడవచ్చు. అప్పటి వరకు ఏ స్త్రీ కూడా ఇటువంటి బాధ్యత వహించినట్లు బైబిల్లో లేదు, చరిత్రలో లేదు. స్త్రీలందరూ కూడా వెనుక ఉండవలసిందే, లేదా వేరు వేరు రీతిలుగా వారు అణగదొరక్కబడినటువంటి పరిస్థితుల్లో ఉండవలసిందే. కానీ వారికి ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కానీ లేదా కుటుంబాన్ని కూర్చున్న బాధ్యత పోషించేటువంటి ఉద్దేశాలు కానీ ఆ స్త్రీలకు ఇవ్వబడలేదు. ఇక్కడ మొదటిసారి మనం చూస్తున్నాం రాహేలు గారి యొక్క బాధ్యత, ఆమె కలిగి ఉన్నటువంటి ఈ పశువులను సంరక్షించటం, కాపరిగా ఉండటం అనేటువంటి బాధ్యత మనం చూస్తే ఆమెను ప్రత్యేకంగా ప్రభు ఎంపిక చేసుకొని తన యొక్క కుటుంబ బాధ్యతల్లో మాత్రమే కాదు, తన యొక్క వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాదు, ఈ ఇశ్రాయేలు యొక్క ఆశీర్వాదపు ప్రణాళికలు కూడా రాహేలు యొక్క భాగస్వామ్యాన్ని గురించి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. మూడవ ఆలోచన 13-14 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ లాబానుతో కలిసి యాకోబు గారు నివసిస్తూ ఉన్నటువంటి సందర్భం. లాబాను ఇంటికి ఈయన చేరుకున్నాడు. ఈ రాహేలమ్మ గారికి ఎప్పుడైతే ఈయనతో పరిచయం అయిందో వెనువెంటనే ఆమె ఆయనను విడిచిపెట్టింది, పశువులను విడిచిపెట్టింది, తన తండ్రి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి మన బంధువుడు వచ్చాడు, ఇదిగో యాకోబు అనేటువంటి వ్యక్తి నీ సహోదరి కుమారుడు నన్ను కలుసుకున్నాడని ఆ క్షేమ సమాచారాన్ని ఆయనకు తెలియజేసిన వెంటనే లాబాను గారు యాకోబుకు ఎదురు వచ్చి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నటువంటి సందర్భం ఈ 13-14 వచనాల్లోని వాక్యం. ఇక్కడ మనం గమనిస్తే 13వ వచనంలో యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొంటూ పరిగెత్తుకొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయిన అతడి ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు 4 దినములు అతని వద్ద నివసించాడు. ఈ 4 రోజులు ఆ బంధుత్వం, సంతోషం, రక్త సంబంధికులుగా వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని సమీక్షించుకుంటూ ఒక ఆ తరానికి సంబంధించినటువంటి కబుర్లు చెప్పుకోవాలి వీళ్ళు ఇప్పుడు కదా. ఎప్పుడైతే ఈ రెబెకా అమ్మగారు బెతూయేలు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళారో అప్పటి నుంచి ఇక మరలా ఇరువురికి మధ్య ఏ విధమైన కబుర్లు లేవు. ఇప్పుడు దినాలు కాదు కదా, పూర్వం ఆ ఉత్తరాలు రాసుకునేటువంటి దినాలు కూడా కాదు, ఎవరిని పంపించి తెలుసుకునేటువంటి దూరము కాదు. ఎలియజర్ గారు ప్రయాణం చేసినప్పుడే ఈ రెబెకా గారిని గురించి నానా ప్రయాసలు పడి వెళ్ళినటువంటి వ్యక్తి కేవలం దేవుని యొక్క నడిపింపు వలన ఆ స్థలానికి చేరుకున్నాడు. ఇప్పుడు యాకోబు వెళుతున్నప్పుడు కూడా అడవిలో నిద్రించి లేచి బహుదూరం ప్రయాణం చేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఈయన. కనుక వీరి యొక్క క్షేమ సమాచారం, ఒకరి కుటుంబాన్ని గురించి ఒకరు వివరాలు తెలుసుకోవటం, ఎవరు ఎలాగనో ఉన్నారో, దేవుడు చేస్తున్న కార్యాలు ఏంటో, ఆయన ఆశీర్వాదాలు ఏంటో, ఇవన్నీ కూడా ఒకరితో ఒకరు సంభాషించి పంచుకోవటం జరుగుతూ ఉంది. ఈ నివాస కాలంలో 4 రోజుల నివాస కాలంలో ఇక ఏ విధమైనటువంటి లావాదేవీలు వారి మధ్య లేవు, కేవలము బంధుత్వం మాత్రమే. ఆ బంధుత్వము, ఆత్మీయత వారు కొనసాగించుకుంటున్న ఆ సందర్భం, ఆ బహుశా ఆ సంభాషణల ద్వారా వీరి యొక్క అనుబంధం ఇక బోర్ కొట్టేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు లాబాను గారు అడుగుతూ ఉన్నాడు,
అంటే ఈ నెల రోజుల్లో కూడా యాకోబు గారు అక్కడ తీరికగా ఉండడు. అక్కడ లాబాను యొక్క పనుల్లో కలుగజేసుకొని రాహేలుతో ఆ పశువులను మేపటానికి వెళ్ళటం కానీ, లేదా రాహేలుకు విశ్రాంతి ఇచ్చి ఈయనే ఆ కుటుంబ బాధ్యతలు తీసుకొని లాబాను గారి దాసులను పర్యవేక్షించటం, లేదా పశువులను తీసుకుని వెళ్ళటం, ఈ ఆలోచనలు బహుశా యాకోబు నిర్వర్తిస్తూ ఉండొచ్చు. ఎందుకనంటే 15వ వచనంలో మనం చూస్తే 15 నుంచి 20 వచనాల్లో యాకోబు గారి యొక్క ఉద్యోగాన్ని గురించి, ఆయన కొలువు చేసినటువంటి ఆ సందర్భాన్ని గురించి వ్రాయబడిన లేఖనం ఇది. 15 నుంచి 20 వచనాలు. ఇక్కడ 15వ వచనంలో మనం గమనిస్తాము, లాబాను, నీవు నా బంధుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను. ఎందుకు అడుగుతున్నాడు ఈయన? నీ ఊరకనే నాకు కొలువు చేసేదవా అంటే అప్పటి వరకు కూడా ఈ నెల రోజులు బంధువులుగా ఉన్నారు, ఇంటిలో ఉన్నారు. కానీ యాకోబు గారు ఏం చేస్తున్నాడు అనమాట, ఈయనకి పనులు కూడా చేసి పెడుతున్నాడు. ఎటువంటి పనులు అవంటే, ఒక ఉద్యోగి చేసినట్లుగా ఆ పశువులను కాసేటువంటి, మేపేటువంటి ఆ మందల కాపర్లు చేస్తున్నట్లుగా ఆ పనులన్నీ కూడా చేస్తున్నాడు ఈయన. అందుకని లాబాను గారు ఈయనేదో వెట్టి చాకరీ చేస్తున్నట్టుగా ఆ పనులు చేస్తున్నాడు కనుక ఇక వెళ్ళేటట్లు కనిపించడం లేదు యాకోబు కదా, వెళ్ళేటట్లు కనిపించట్లేదు కనుక సర్లే ఉంటే ఉన్నాడు, వెళ్ళిపోమని ఎందుకు చెబుదాం అనుకొని తన బాధ్యతలు నిర్వర్తించేటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక ఉద్యోగం ఇస్తే ఒకవేళ ఇక అక్కడ స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకుంటాడేమో అనే తలంపుతో ఆయనకు ఆ కొలువు జీతముతో పాటుగా ఇవ్వాలనే ఏర్పాటు ఆ లాబాను గారు చేస్తాడు. లేకపోతే ఈయన జీతం అడగలేదు, పని అడగలేదు. బహుశా కొద్ది రోజులు మరింత సన్నిహితం అయితే అప్పుడు మామగారి దగ్గర ఏమైనా తన వివాహాన్ని గురించి మాట్లాడి ఉండేవాడేమో. ఒకవేళ జీతం గురించి కాదు, ఉద్యోగం గురించి కాదు కదా ఈయన ఇక్కడికి వచ్చింది. ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన ప్రధానమైన ఉద్దేశం అంతా వివాహం చేసుకోవటానికి. తల్లిదండ్రులు అదే కదా చెప్పి పంపించారు, అయ్యా నువ్వు వెళ్ళి నీ తల్లి యొక్క సహోదరుని ఇంట్లో నుంచే నువ్వు భార్యను తీసుకోవాలని ఇస్సాకు గారు చెప్పాడు. రిబ్కామ్మ గారు కూడా ఇంచుమించుగా అవే తలంపుల చేత తన కుమారుని ఆ స్థలం నుంచి పంపివేశారు. కనుక ఈయన తల్లిదండ్రుల ఉద్దేశం నెరవేర్చడానికి అక్కడ వచ్చాడు. తన ప్రాణాలు కాపాడుకోవాలి, తన అన్న కోపం తగ్గే వరకు అక్కడ ఉండాలి. అది ఒక ప్రాముఖ్యమైన ఆలోచన. అయితే అంతకంటే ఎక్కువగా తల్లిదండ్రులు ఆజ్ఞాపించి ఆశీర్వదించి ఈయన పంపించారు కనుక ఈయన ప్రధానమైన ఉద్దేశం అంతా కూడా వివాహం చేసుకొని ఈ స్థలంను విడిచిపెట్టి మరలా తిరిగి వెళ్ళాలి, తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకోవాలి. కనుక ఇక్కడ లాబాను గారు తన యొక్క కొలువును గూర్చి, జీతాన్ని గూర్చి అడిగిన వెంటనే ఆయనక ఆ సందర్భాన్ని వినియోగించుకుంటూ ఉన్నాడు. ఏదో పశువుల రూపంలో లేదా తనకు జీతం రూపంలో ఏవేవో ఇవ్వటం కాదు, కానీ ఎలాగూ ఆహారానికి, ఆశ్రయానికి అక్కడ కొదువు లేదు, తన బంధువు ఇంట్లోనే ఉంటున్నాడు గనుక తన జీతముగా మాత్రం ఏమి తీసుకోవాలో ఆయన ఆలోచన చేసి తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. 18వ వచనంలో మనం చూస్తాం, యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన, నేను నీ జీతగాడిగా మారుతాను, నువ్వు నన్ను ఏ టైం అంటే ఆ టైము నీ పని కొరకు నన్ను అజమాయిషీ చేయొచ్చు, నీ మందల్లో ఏవి ఎలా ఉన్నా నన్ను నువ్వు అడగచ్చు. అయితే ఈ పని అంతా కూడా నేను ఎవరి కొరకు చేస్తాను? నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కొరకు చేస్తాను, నాకు ఆమెతో వివాహం చేయాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది లాబాను గారి దృష్టిలో అనుకూలంగానే ఉంది. పరాయవాడికి ఇవ్వటం కంటే నీకివ్వటం చాలా మంచిదయ్యా అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ తదుపరి మనం చూస్తే 21 నుంచి 25 వచనాల్లో 5వ ఆలోచన, ఈ లాబాను గారు యాకోబును మోసపుచ్చి లేయాను అతనికి భార్యగా ఇస్తున్నారు.
ఇక మనలాంటి తంతులు ఈ మంగళసూత్రాల్లో ఉంగరాల్లో మరొకటో ఈ వివాహ సంబంధమైన పరిస్థితులు అక్కడ బాహాటంగా ఆ రోజున లేవు. మన రిబ్కామ్మ గారి విషయంలో కూడా గమనిస్తే ఇస్సాక్ గారు ఆమె వచ్చిన వెంటనే తీసుకొని తన తల్లి గుడారంలోని తీసుకుని వెళ్ళారు, ఆమెను పరిగ్రహించాడు. ఆ రీతిగా ఆమె ఆయనకు భార్య అయ్యింది. అంతేగాని వివాహ సంబంధమైన వేడుక లేకపోతే వివాహ సంబంధంగా ఏదైనా ఒక ఆరాధన, దేవుని గణపరచడం, బలులు అర్పించడం అవి ఏవి కూడా ఆనాటి దినాలలో లేవు. ఇక్కడ తల్లిదండ్రుల అనుమతి మాత్రమే ప్రధానం. వారు అనుమతించి ఆ కుమార్తెను ఎవరికైతే ఇస్తారో వారితో వారి వివాహం జరిగినట్లే లెక్క. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని లాబాను గారు ఈయనకేం తెలుసులేని, పైగా ఎలక్ట్రిసిటీ లేని దినాలు, దీపాలు కూడా సరిగ్గా ఉండనటువంటి దినాలు, ఏదో గుడ్డి దీపాలు పెట్టుకొని రాత్రి వేళలో కాస్త వెలుగు కొరకు ప్రయత్నం చేసేటువంటి దినాలు. పగటి వేళ అంతా కూడా పని చేయటం, తెల్లవారిందంటే కాస్త సూర్యోదయం వెలుగు అట్లా వస్తుందంటే ఇమ్మీడియట్గా లేవటం, మళ్ళా కాస్త కనుమబ్బు అస్తమయం జరుగుతూ ఉన్నప్పుడు పనులన్నీ ముగించుకుని పడకలకు వెళ్ళిపోవటం. ఇక వెలుగుతో వాళ్ళ యొక్క పని ఏంటి అని అంటే కేవలం పగటి వెలుగు, సూర్యుని ద్వారా వచ్చేటువంటి వెలుగు, ఆ వెలుగులో తమ యొక్క జీవనాన్ని కొనసాగించుకోవటం, ఆ దినచర్యను కొనసాగించుకోవటం. కనుక ఈ లేయాను రాత్రి వేళలో ఆయన యాకోబు గారి దగ్గరికి పంపినప్పుడు అసలు ఆమె ఎవరో ఏంటో కూడా ఈయనకేమీ అర్థం కాలేదంటే మనం ఆ పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనించుకోవచ్చు. సో మోసంతో లాబాను గారు ఈ పని చేశాడు. చేసి ఆమెకు దాసిని ఇచ్చినప్పుడు తెల్లవారేపాటికి ఈయనకు విషయం అర్థమై, ఎందుకయ్యా నువ్వు మోసం చేశావని ఆ మామగారిని ప్రశ్నిస్తూ తన యొక్క ప్రేమను బట్టి రాహేల్ని వివాహం చేసుకున్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. 26 నుంచి 29 వచనాల్లో 6వ ఆలోచన మనం చూస్తే రాహేలుతో ఆయనకు జరిగినటువంటి వివాహాన్ని గురించి అక్కడ గమనిస్తాం. 26 నుంచి 29 వచనాలు. ఇక్కడ ఈమె మోసం బయటపడిన వెంటనే లాబాను గారు అంటున్నాడు, ఈమెతో ఒక వారాన్ని నువ్వు సంపూర్ణం చేసిన తర్వాత, అంటే ఈ భార్యాభర్తలు ఇక బయట లోకాన్ని ఎరగకుండా, తల్లిదండ్రుల మధ్యకు కానీ బంధువుల మధ్యకు కానీ రాకుండా వారి యొక్క నియామక కాలము, ఆ కాలాన్ని సంపూర్ణం చేసిన తర్వాత వెంటనే నువ్వు కావాలంటే రాహేలును తీసుకోవచ్చు, ఆమెను కూడా నీకు భారీగా ఇస్తాను, కానీ ఆమె నిమిత్తం మరలా 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయి. ఈ కండిషన్ లాబాను గారే పెట్టాడు. మొట్టమొదట గమనించండి 27వ వచనంలో, ఈమె యొక్క వారం సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరం నాకు కొలువు చేసినట్లా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పాను. మొట్టమొదటి 7 సంవత్సరాల కండిషన్ యాకోబు గారు పెట్టుకున్నాడు. నువ్వు నా దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, నీకు జీతం కావాలంటే చెప్పు. బహుశా అసలు ఆ నెల దాటిన తర్వాతే ఇంకా సంవత్సరాలు ఏమి చేయక్కర్లేదు, చేయకుండా అప్పుడే జీతం మాట్లాడుకుని ఒకవేళ ఇదిగో ముందు రాహేల్ నాకు ఇవ్వయ్యా, ఆ తర్వాత నీ కొరకు నేను పనిచేస్తానన్నా లాబాను గారు ఒప్పుకుంటాడు కదా. ఎందుకు లాబాను గారు అడుగుతున్నాడు కదా. యాకోబు గారు ఏ టర్మ్స్ అయినా సరే డిక్టేట్ చేయొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తానో, తన జీతం ఏం కావాలో ఆయనే అడిగేటువంటి అవకాశాన్ని లాబాను గారు ఇచ్చాడు. అందుకని ఈసారి లాబాను గారు చాలా అనుకూలంగా యాకోబు పట్ల వ్యవహరిస్తూ, నువ్వు పని చేసిన తర్వాత కాదు నీ జీతం ముందే. ఎందుకు ఈయన చేసినటువంటి తప్పు కూడా ఆయన గ్రహించుకుంటున్నాడు కనుక లాబాను గారు యాకోబుతో అంటున్నాడు, నువ్వు ఒక్క వారం మాత్రమే నీ నియామక కాలాన్ని ఈమెతో సంపూర్ణం చేస్తే చాలు, ఆమెను విడిచిపెట్టద్దు, ఆమె నీ భార్య కనుక ఆమెను నువ్వు నిత్యము భార్యగా ఉంచుకున్న తర్వాత నీకు కావాలంటే చిన్న కుమార్తెను కూడా ఇస్తాను, ఆమె నిమిత్తం 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఈ 7 సంవత్సరాలనంట యాకోబు గారు పనిచేసినటువంటి విధానాన్ని మనం చూస్తుంటే ఆ రాహేలును ఆయన భార్యగా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 30 నుంచి 35 వచనాల భాగంలో మనం గమనిస్తాము.
ఆ రాహేలు కోసం చేసినటువంటి ఆ 7 సంవత్సరాలు కూడా చాలా సులభంగా ఈయన గడిచిపోయినట్లుగా మనం గమనిస్తాం. 30వ వచనం, రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. అయితే ఇక్కడ పరిస్థితుల్లో ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో రాహేలు గారి యొక్క బాధ్యతను బట్టి కానివ్వండి, ఆమె గుణగణాలను బట్టి కానివ్వండి, యాకోబు యొక్క ప్రేమ వలన కానివ్వండి, రాహేలు యాకోబుల యొక్క అనుబంధాన్ని గురించి దేవుడు ఏ ఉద్దేశాలు ఆయన బయలుపరిచినా, తన భర్త యొక్క ద్వేషాన్ని బట్టి లేయా పట్ల దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదాలు బయలుపరుస్తూ ఉన్నారు. ఎంతగా ప్రేమించిన రాహేలుకు గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించలేదు, కానీ లేయాకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తున్నారు. 4 కుమారులను ఆమె పొందుకోవటం ఇక్కడ మనం గమనిస్తాం. రూబేను అనేటువంటి వ్యక్తి మొదటి సంతానం. 32వ వచనంలో మనసు, లేయా గర్భవతి కుమారునికి యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. 33వ వచనంలో షిమ్యోను, 34వ వచనంలో లేవి, 35లో యోధా. ఈ 4 కుమారులను, రూబేను అంటే అర్థం బిహోల్ ఎ సన్, చూడండి కుమారుడు అనేటువంటి అర్థం. అంటే ఆ ఇంట్లో అప్పటి వరకు 2 కుమార్తెలు కదా, యాకోబు మామగారైన లాబాన్ గారికి 2 కుమార్తెలు, కుమారుడు లేడు. ఇప్పుడు ఎప్పుడైతే లేయా గర్భం ధరించి కుమారుని కన్నదో, ఆమె ఇక తన ఇంటి వారందరిలో కూడా చాలా ఆశీర్వదించబడినట్లుగా గుర్తు. మన వంశావళిలో పురుషుల పేర్లు చూసుకుంటూ వస్తాం. యేసు ప్రభు వారి వంశావళిలో మాత్రమే స్త్రీల యొక్క ప్రాధాన్యత తెలియచేయబడింది. యేసు ప్రభు వారి యొక్క వంశావళి లేకపోతే స్త్రీలను గూర్చిన ప్రాధాన్యత ఏ వంశావళిలో కూడా ఉండదు. పాత నిబంధనలో మీరు చూసేటువంటి ఏ వంశావళినైనా గమనిస్తే ఎక్కడ ఒక స్త్రీ పేరు మనకు కనపడదు. అన్నీ కూడా పురుషుల ద్వారానే ఆ కుటుంబాలు, ఆ ఇంటి పేర్లు అవి కొనసాగినట్లుగా, వంశాలు కొనసాగినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ లేయమ్మ గారు ఏ విధంగా ఆనందిస్తూ ఉన్నది, ఆవిడ అతిశయిస్తూ ఉందంటే, మొట్టమొదటి సంతానం కలిగిన వెంటనే బిహోల్ ఎ సన్ అని చెప్తూ, చూడండి నా కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించారు, ఒక వంశోద్ధారకుడిని అనుగ్రహించారని ఆమె సంతోషపడుతూ దైవ ఆశీర్వాదాన్ని బయలుపరుచుకుంటూ ఉంది. 2వ కుమారుడు షిమ్యోను విషయంలో మనం చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి వాక్యము అలాగనే ఉంచండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆమె దేవుని సన్నిధానంలో ఎలాగుంది అని చూస్తే, యెహోవా విన్నాడు అనేటువంటి మాట షిమ్యోను అనేటువంటి మాటకు అర్థం హీ హ్యాస్ హర్డ్. అందుకని ఆ వివరణ కూడా ఈ వాక్యంలో మనం నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేస్తాను. ప్రభు ఏం వింటున్నారంట? మన యొక్క ద్వేషాన్ని, మనం ఒకరి పట్ల ఒకరు ఏ విధమైనటువంటి అభిప్రాయాలు కనపరుచుకున్నామో అవన్నీ కూడా ఆయన వింటున్నాడు. లేయాను ఎవరు ద్వేషిస్తున్నారు? ప్రాముఖ్యంగా భర్తే ద్వేషిస్తున్నాడు. తన యొక్క తల్లిదండ్రుల దగ్గర ఆమె ఎలాగ జీవించిందో అప్పటి వరకు మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం భర్త యొక్క ద్వేషానికి ఆమె బాగా గురి అవుతుంది. అయినప్పటికీ లేయాను దేవుడు ఆశీర్వదించి ఆమెను గూర్చి తన భర్త ద్వేషిస్తున్న విషయం, ఆ భర్త యొక్క ద్వేషాన్ని దేవుడే విని ఆ ద్వేషానికి కూడా జవాబు ఒక కుమారుని ద్వారా ఆయన ఇస్తున్నారు. తర్వాత లేవి అనేటువంటి 3వ కుమారుడు. లేవి అంటే జాయింట్ ఆర్ యునైటెడ్ అనే అర్థం, కలిపి ఉంచుట లేదా ఐక్యపరచుట లేవి అనే మాట యొక్క అర్థం. తర్వాత 4 యోధా అనేటువంటి కుమారుడు. యోధా అంటే మనందరికీ బాగానే తెలుసు అనుకుంటాను, స్తుతి కదా, దేవుని స్తుతించటం. ఇక నేను యెహోవాను స్తుతిస్తాను అనుకొని ఈమె ఆయనకు యోధా అనేటువంటి పేరు పెడుతూ ఉంది. దేవుని మహాకృపను బట్టి ఈ 7 ఆలోచనలు 29వ అధ్యాయంలో
మనం ఈరోజు గమనిస్తూ ఉన్న ఉద్దేశాలు. మొట్టమొదట 1 నుంచి 8 వచనాల్లో ఈయన హారాను వారిని కలుసుకోవటం, వారి ద్వారా లాబాను యొక్క క్షేమ సమాచారం. తర్వాత 9 నుంచి 12 వచనాల్లో రెండవ ఆలోచన రాహేలుతో పరిచయం. 13, 14 వచనాల్లో మూడవ ఆలోచన లాబానుతో యాకోబు గారి నివాసం. తర్వాత 4వ తలంపు 15 నుంచి 20 వచనాల్లో యాకోబు గారి యొక్క ఉద్యోగం లేదా కొలువు. ఆ తర్వాత 5వ ఆలోచన 21 నుంచి 25 వరకు ఉన్నటువంటి వాక్యంలో లేయాను మోసం ద్వారా యాకోబుకు వివాహం చేయించటం. ఆ తర్వాత 6వ ఆలోచన 26 నుంచి 29 వచనాల్లో తను ప్రేమించిన రాహేలుతో యాకోబు గారి వివాహం జరగటం. ఆ తర్వాత 30 నుంచి 35 వరకు 7వ భాగం లేయా ద్వారా దేవుడు మొట్టమొదట యాకోబుకు సంతానం కలుగచేయటం. వారి పట్ల ఆయనకున్న ఉద్దేశాలు లేయా యొక్క దీనత్వాన్ని చూశారు, లేయా ద్వేషించబట్టం చూశారు, లేయా ఎడబాట్లో ఉండటం చూశారు, ఆమె దేవుణ్ణి స్తుతించలేక నిరాశతో నిస్పృహలో ఉన్న పరిస్థితిని కూడా దేవుడు చూచి ఆ 4 సందర్భాలు, ఆ 4 పరిస్థితులకు తగిన రీతిగా ఈ 4 కుమారులను అనుగ్రహించి ఒక వంశానికి తల్లిగా, ఆమె యొక్క ద్వేషానికి తగినటువంటి ఆదరణ కలుగజేస్తూ, అలాగనే ఆ ఎడబాటును దూరపరిచి సన్నిహితం చేయటానికి, దేవునికి దూరమైన స్థితి నుంచి దేవుని స్తుతించేటువంటి స్థితిలోనికి రావటానికి ప్రభు కృప చూపించారు. త్రియేక దేవుని కృప సమృద్ధి మనకందరికీ తోడై ఉండి ఈ వాక్యము ద్వారా బలపరిచి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.